యోహాను తన శిష్యుల్ని సైతం యేసును వెంబడించే శిష్యులుగా చేయటమే తన యొక్క జీవితపు గురి. తన దగ్గరకు వస్తున్న వ్యక్తులకు యేసుక్రీస్తు ప్రభుని పరిచయం చేసి వారిని యేసు వైపు తిప్పటమే యోహాను ముఖ్య ఉద్దేశం. కానీ ఈరోజు దీనికి పూర్తిగా విరుద్ధంగా జరుగుతూ ఉంది. తమ దగ్గరకు వస్తున్న దేవుని సంఘాన్ని, విశ్వాసులను దేవుని వైపుకు ఆకర్షించటానికి బదులు, దేవుని వైపు తిప్పటానికి బదులు కొంతమంది బోధకులు తమ వైపుకు తిప్పుకుంటున్నారండి. ఇది ఎంత బాధాకరమైన విషయం, ఇది ఎంత విచారకరమైన విషయం. బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు అన్నాడండి, నేను మనుషుల దయను సంపాదించగోరుచున్నానా, దేవుని దయను సంపాదించగోరుచున్నానా? మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా, దేవుణ్ణి సంతోష పెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ కూడా మనుషులను సంతోష పెట్టువాడునైతే యేసు క్రీస్తు దాసుడను కాను అని చెప్పేసి అన్నాడండి. మండుచున్న దేవుని ప్రేమ సంఖ్యలు మనలను బంధించినప్పుడు మనం ఆయనను హెచ్చించకుండా మన జీవితంలో ఉండలేమండి. ఆయన హెచ్చవలసి ఉన్నదే, మనం తగ్గవలసి ఉన్నదే. అదే యోహాను